వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ యందు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా, వారికి ఉపయుక్తంగా ఉండే విధంగా టోటల్ 13 బుక్లెట్స్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించినంత వరకు అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్లో భాగంగా టోటల్ 13 బుక్లెట్స్ అనేవి తయారు చేయడం అనేది జరిగింది. అయితే ఈ 13 బుక్లెట్ల యొక్క సమాచారం గురించి ఈ వీడియోలో కొంత సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటాను. సో ఇందులో భాగంగా మొత్తం ఈ యూట్యూబ్ థంబ్నెయిల్పై ఉన్నటువంటి 10 బుక్లెట్స్ అనేవి ముఖ్యంగా ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ హిస్టరీ, టోటల్ 10 బుక్లెట్స్ యొక్క సమాచారం గురించి వివరిస్తూ, అందులో భాగంగా ఒక బుక్లెట్ అంటే ఈ బుక్లెట్ ఏ విధంగా ఉంటుందో మీకు తెలియచేయడం కోసం ఒక బుక్లెట్ యొక్క పూర్తి సమాచారాన్ని మీకు ఇందులో భాగంగా ఇండియన్ జాగ్రఫీ బుక్లెట్కి సంబంధించి కొంత సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఈ రకంగానే అన్ని రకాల బుక్లెట్స్ కూడా ఇదే విధంగా ఉంటాయి. సో ఇందులో భాగంగా ఫస్ట్ వన్ ఇక్కడ మనకి ఇండియన్ జాగ్రఫీ ఈ విజయ రహస్యం. సో 2 సార్లు ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సి జేఎల్గా సెలెక్ట్ అవ్వడం, అలాగే 20 years జనరల్ స్టడీస్లో టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండటం, అనేకమైనటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వటం, అదేవిధంగా కొన్ని వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి అనుభవంతో ఈ బుక్లెట్స్ అన్నీ కూడా తయారు చేయడం అనేది జరిగింది. సో చాలా వరకు 2012లో నాకు తెలిసినంత వరకు 2012లో దాదాపుగా 2600 మంది కానిస్టేబుల్ ఉద్యోగులు సెలెక్ట్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ విధమైనటువంటి ప్రోగ్రామ్తోనే అప్పట్లో మనం ఒక 10 మోడల్ పేపర్స్ వాళ్ళకి ఇవ్వడంతో ఆ 10 మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి నేరుగా 110 క్వశ్చన్స్ నేరుగా రావడం అనేది జరిగింది. తద్వారా 2600 మంది కానిస్టేబుల్స్ ఒకే నోటిఫికేషన్లో గణపతి ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అవ్వడాన్ని మీరు గమనించాలి. సో అదేవిధంగా ఇటీవల కాలంలో మనకి సబ్ ఇన్స్పెక్టర్స్, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు సాధించినటువంటి సంస్థ కూడా గణపతి ఇన్స్టిట్యూట్. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. సో అయితే ఇక్కడ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినంత వరకు ఈ బుక్లెట్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. టోటల్ 10 బుక్లెట్స్ ఉన్నాయి. వీటి యొక్క కాస్ట్ అనేది ఈచ్ బుక్లెట్ 100 రూపీస్ కాబట్టి 1000 రూపీస్ అనేది వీటికి అవుతుంది. ముందు దీని యొక్క సమాచారం గురించి చూద్దాం. దీనిలో లెవెల్ 1 క్వశ్చన్స్ 1000 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ప్లస్ దీంతోపాటు ఇండియన్ జాగ్రఫీ షార్ట్స్ అనగా బాక్స్ ఐటమ్స్ ఒకే దగ్గర ఉన్నటువంటి సమాచారం అంతా కూడా ఒక చోటనే రాయటం ద్వారా మీకు చాలా తక్కువ సమయంలో మీకు రివిజన్ పరంగా కానీ లేకపోతే చాలా సులువుగా చదువుకునే విధానంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దిస్ ఇస్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రోగ్రామ్. ఇది ఆంధ్రప్రదేశ్లో మరెక్కడా కూడా ఇటువంటి బుక్లెట్స్ అనేవి మీకు లభించవు. ఒకసారి మనం గమనిద్దాం. సో దీనిలో మొత్తం టోటల్ సూపర్ ఇండియన్ జాగ్రఫీ బిట్స్ 2021-22 సంవత్సరాలకు ఉపయోగపడే విధంగా 1000 క్వశ్చన్స్ అనేవి దీనిలో ఉన్నాయి. ఈ 1000 క్వశ్చన్స్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయటం కుదరదు కాబట్టి ఈ క్వశ్చన్స్ యొక్క స్థాయి ఏ విధంగా ఉందో మీకు ఈ 1000 క్వశ్చన్స్లో మీకు ఒక 10 క్వశ్చన్స్ మీకు దీనిలో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ బాక్సుల యొక్క సమాచారం కూడా దాదాపుగా ఒక 5 బాక్సుల యొక్క సమాచారాన్ని మీకు వివరిస్తాను. సో తద్వారా మీ ప్రిపరేషన్లో ఏ విధంగా ఈ బుక్లెట్ ఉపయోగపడుతుందో మీకే అర్థమవుతుంది. సో కాబట్టి నేరుగా మనం ఈ 1000 క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు చూపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా లెవెల్ 1 క్వశ్చన్స్. ఈ లెవెల్ 1 క్వశ్చన్స్ ఒకసారి కనుక మీరు చేసినట్లయితే లెవెల్ 2 ప్రశ్నలు కూడా మన దగ్గర ఉన్నాయి. లెవెల్ 2 బుక్లెట్స్ కూడా త్వరలోనే మీకు అందించడం జరుగుతుంది. కావున ముందు ఈ లెవెల్ 1కి సంబంధించినంత వరకు ఈ ప్రశ్నలన్నీ కనుక చేసుకున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇండియన్ జాగ్రఫీ యొక్క ప్రిపరేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయినట్లుగానే నేనైతే భావిస్తూ ఉన్నాను. సో ముందు మనం ఈ 1000 క్వశ్చన్స్లో లాస్ట్గా మనం చూసినట్లయితే ఒకసారి మీకు 1000 క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో మొత్తం అన్ని టాపిక్స్ నుంచి ఈ క్వశ్చన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి దీనిలో ఇవ్వటం జరిగింది. మీకు ప్రాక్టీస్గా చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ రీసెంట్ సమాచారంతో కూడినటువంటి ప్రశ్నలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దేశంలో తొలి ఏనుగుల ఆసుపత్రి, అలాగే తొలి పాలినేటర్ పార్క్, అలాగే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో మాండీని ఏమంటాం. సో ఈ విధంగా మనకి రీసెంట్ క్వశ్చన్స్తో కూడినటువంటి సమాచారం అనేది మనకి ఉంది. అందువల్ల ఇక్కడ మనకి
ఈ ప్రశ్నలన్నీ కూడా మీరు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ప్రిపరేషన్ అనేది ముందుకి సాగిపోతుంది. ముఖ్యంగా జనరల్ స్టడీస్లో మీరు 100కి 100% మార్కులు సంపాదించడానికి బుక్లెట్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఈ విధంగా నేను పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇంకా రావడం లేదు, ఇన్ని ప్రశ్నలు అనేవి ఉన్నాయి. సో టోటల్ 1000 క్వశ్చన్స్ అనేవి దీనిలో ఉన్నాయి. ఒకసారి ఇక్కడ మనం గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 1000 క్వశ్చన్ కనుక మనం 1000 ప్రశ్న కనుక మనం చూసినట్లయితే భారతదేశంలో అత్యధిక దైనందిన ఉష్ణోగ్రత తారతమ్యం గల నగరం. అంటే ఇక్కడ మనకి పగటి ఉష్ణోగ్రతలు, రాత్రి ఉష్ణోగ్రతలు, వీటి మధ్య వ్యత్యాసం అనేది ప్రతిరోజు కూడా మారిపోతూ ఉంటుంది. సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటని అడిగితే న్యూఢిల్లీగా మనం చెప్పుకోవచ్చు, న్యూఢిల్లీ. సో కాబట్టి ఇక్కడ ఈ డైలీ టెంపరేచర్ వేరియేషన్ ఎక్కువగా ఉన్నటువంటి నగరము న్యూఢిల్లీగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చూడండి ఆప్షన్స్ కూడా మనకి ఏ విధంగా ఇవ్వడం జరిగిందో చూడండి. ఇక్కడ న్యూఢిల్లీ ఇచ్చాం, సెకండ్ ఆప్షన్ పెద్దాపురం, థర్డ్ ఆప్షన్ పిఠాపురం, ఫోర్త్ ఆప్షన్ గొల్లప్రోలు, లేకపోతే ఇంకొక హిందూపురం, ఇలా లేవు కదా. సో ఈ విధమైనటువంటి ఆప్షన్స్, క్లోజ్లీ రిలేటెడ్ ఆప్షన్స్ అనేవి గణపతి యొక్క గొప్ప లక్షణం. ప్రతి ప్రశ్నలోనూ కూడా మీరు ఆ విధంగా గమనించవచ్చు. సో ఇక్కడ న్యూఢిల్లీ రైట్ ఆన్సర్. మరి చెన్నై కనుక తీసుకున్నట్లయితే ఎండాకాలంలో సూర్యరశ్మిని అధికంగా అనుభవించే నగరం. ఎండాకాలంలో సూర్యరశ్మిని అధికంగా అనుభవించే నగరం. చూడండి ఈ ప్రశ్న ఎగ్జామ్లో ప్రీవియస్ క్వశ్చన్లు అడిగాడు, అదేవిధంగా దీన్ని కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడగటం జరిగింది. ఇవే కాకుండా నాగపూర్ గురించి కూడా అడగడం జరిగింది. నాగపూర్ సగటు ఉష్ణోగ్రత నమోదయ్యే నగరం భారతదేశంలో నాగపూర్. అదేవిధంగా ఇటీవల కాలంలో భారతదేశంలో అత్యంత వేడి ప్రాంతంగా చెప్పబడేది ఫలోడి. చురు అనేటువంటి ప్రాంతం ఉండేది, కానీ ఇక్కడ మనకి ఫలోడీలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవడాన్ని గమనించాలి. ఈ ఫలోడి, చురు రెండు ప్రాంతాలు కూడా రాజస్థాన్లో ఉన్నాయి. బాగా అత్యంత పొడి ప్రాంతం అంటే మనం చెప్పుకున్నట్లయితే బాగా హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా అయితే జైసల్మీర్గా చెప్పుకుంటాం, కానీ ఉష్ణోగ్రత ఎక్కువగా మనకి నమోదైనటువంటి ప్రాంతము ఫలోడీగా చెప్పుకోవచ్చు. ఇదివరకు అయితే చురు రాజస్థాన్. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మనకి ఉష్ణోగ్రత తక్కువగా నమోదైనటువంటి ప్రాంతం ద్రాస్ సెక్టార్, చాలా అత్యంత శీతల ప్రాంతము ద్రాస్ సెక్టార్. ఇటీవల కాలంలో చూడండి ఒక రోజులో అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి నగరముగా హైదరాబాద్ నిలవడాన్ని గమనించాలి. ఈ విధంగా మీరు క్లోజ్లీ రిలేటెడ్ ఆప్షన్స్తో కూడా మీరు చాలా వరకు ప్రయోగాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 999. గంగా నది ఉపనదుల్లో ఉత్తరంగా ప్రవహించే నది. ఇక్కడ ప్రతి నది యొక్క సమాచారం మీకు చాలా కాన్సెప్ట్ ఓరియంటెడ్లో మనకి తెలియాలి. సో ఇక్కడ దీనికి రైట్ ఆన్సర్ ఏంటని అడిగితే సోన్ నది. ఈ సోన్కి సంబంధించి చూడండి, మీరు మార్కెట్లో లభించే ప్రఖ్యాత పుస్తకాలు ఎక్కడ చూసుకున్నా సరే సోన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏ పుస్తకంలో కూడా మీకు లభించదు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ సోన్ నది అనేది గంగా నది యొక్క ఉపనది, ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ గ్యాంగస్, సోన్. ఈ ద్వీపకల్ప భారతదేశ నదులలో ముఖ్యంగా ద్వీపకల్ప భారతదేశానికి సంబంధించినంత వరకు ఇది ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి గంగా నదికి కుడివైపున కలిసే నది ఈ సోన్ నది. అలాగే మనకి దామోదర్ కూడా కుడివైపునే కలుస్తుంది. అయితే ఈ సోన్ అనేది భారతదేశంలో యమునా నది తర్వాత గంగా నది యొక్క రెండవ అతిపెద్ద ఉపనది సోన్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ సోన్ యొక్క జన్మస్థలం అమర్కంటక్, మధ్యప్రదేశ్. ఇది బీహార్లో పాట్నా వద్ద గంగా నదిలో కలవడాన్ని గమనించాలి. అలాగే సోన్ నది యొక్క రెండు ఉపనదులు రిహాండ్ ఉపనది, అదేవిధంగా గగ్గర్. ఈ గగ్గర్ కూడా సోన్ నది యొక్క రెండు ఉపనదులుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉత్తరప్రదేశ్లో తీసుకోండి, రిహాండ్ డ్యామ్ కారణంగా మనకి భారతదేశంలో లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ మ్యాన్మేడ్ లేక్ గోవింద వల్లభ పంత సాగర్ ఏర్పడడం కూడా మనకి తెలిసిందే. భారతదేశంలో అతిపెద్ద కృత్రిమ సరస్సు గోవింద వల్లభ పంత సాగర్ రిహాండ్ డ్యామ్ కారణంగా ఉత్తరప్రదేశ్లో ఏర్పడడం కూడా మనకి తెలిసిందే. అలాగే ఈ సోన్ నదిపై మధ్యప్రదేశ్లో బన్సాగర్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ నిర్మించడం కూడా మనం గమనించాలి. అలాగే ఈ సోన్ నది ముఖ్యంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్ 5 రాష్ట్రాల్లో ఈ నది ప్రవహించడానికి కూడా గమనించాలి. సో గంగా నది ఉపనదుల్లో ఉత్తరంగా ప్రవహించే నది ఏదని అడిగితే సోన్ నదిగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా సందర్భాల్లో దీనికి జన్మస్థలం అడిగాడు, అమర్కంటక్. దీనికి ఉపనది రిహాండ్ అడిగాడు, గగ్గర్ అడిగాడు. అలాగే ఈ సోన్ నది గంగా నది యొక్క రెండవ అతిపెద్ద ఉపనదిగా మనం చెప్పుకోవచ్చు. కుడివైపు కలిసే నది పాట్నా వద్ద బీహార్లో గంగా నదులు కలుస్తుంది. ఇన్ని రకాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 998.
హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ ఎక్కడ ఉంది? ఇది రూప్ నారాయణపూర్ వెస్ట్ బెంగాల్గా చెప్పొచ్చు. మరి రాంచీలో ఏముంది? భారతీయ లెక్క పరిశోధనా సంస్థ నమ్కమ్ అనే ప్రాంతం వద్ద ఉంది, అంటే రాంచీకి సమీపంలో, రైట్. రాంచీ అనేసరికి బిర్సా ముండా విమానాశ్రయం రాంచీ చెప్పొచ్చు. అలాగే నేపానగర్ న్యూస్ ప్రింట్ ఫ్యాక్టరీ నేపానగర్ మధ్యప్రదేశ్. చిత్తరంజన్ లోకోమోటివ్స్ చిత్తరంజన్ ఎలక్ట్రిక్ డీజిల్ ఇంజిన్లు ఇక్కడ తయారవుతాయి. రైలుకు సంబంధించినంత వరకు 1950లో దీన్ని ఏర్పాటు చేయడం గమనించాలి. ఇలా ఈ 4 ఏదైనా ఒక ప్రశ్న మనకి ఎగ్జామినేషన్లో రావడానికి ఆస్కారం ఉంది కదా. ఈ రకంగా మీకు ఈ బుక్లెట్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 997 నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ లేదా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎక్కడుందంటే ఇది హైదరాబాద్లో ఉంది. మరి చూడండి, ఇక్కడ దీనికి తేడా. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ లేకపోతే సెంటర్ హైదరాబాద్లో ఉంది, విక్రమ్ సారాభాయ్ స్థాపించారు. అయితే ఇది కాకుండా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ కూడా ఉంది. దీనికి చూడండి ఎంత తేడా ఉందో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఇది డెహ్రాడూన్లో ఉంది. ఇలాంటివి మీకు ఇదే సమాచారం మళ్ళీ మీకు బాక్సుల్లో, ఇప్పుడు నేను వివరించినవన్నీ కూడా మీకు బాక్సుల్లో ఉంటాయి. ఆ బాక్సుల్లో ఒకసారి చూసుకుంటే చాలా వరకు ఆ బాక్సులు ఈ సమాచారం కవర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 996 శివాలికి కొండల పాదాల వద్ద ఏర్పడిన విశనికరాకారంలో ఉన్నటువంటి గులకరాలతో కూడిన సచ్ఛిద్ర మండలాన్ని ఏమంటారు? చూడండి, ఇక్కడ దీన్ని మనం జనరల్గా ఏమంటారని అడిగేసరికి బాబర్ అని పిలుస్తాం, బాబర్. మరి ఇక్కడ డూన్స్ ఉన్నాయి చాలా వరకు, డెహ్రాడూన్ ఇలా చాలా వరకు డూన్స్ ఉన్నాయి. డూన్ అంటే ఏంటో మనకు తెలుసు. ఇక్కడ బంగర్, నెక్స్ట్ టెరాయ్, దీంతోపాటు చూడండి ఖాదర్, బంగర్ ఎన్నిసార్లు అడిగాడు ఎగ్జామినేషన్లో ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ మనకి బంగర్ అంటే ఏంటి? బంగర్ పురాతన ఒండ్రు నేల, నదికి దూరంగా ఉంటుంది. మరి నవీన ఒండ్రు నేలను ఏమంటాం? నవీన ఒండ్రు నేల ఖాదర్ అంటాం. నదికి ఇటువైపుల దగ్గరగా ఉంటాయి ఖాదర్. అదేవిధంగా మనకి టెరాయ్, ఈ టెరాయ్ అనేసరికి శివాలికి పాదాల వద్దే ఉంటుంది. అక్కడ చొచ్చుకుపోయి తర్వాత ఉపరితలంపైకి వచ్చే మట్టిని ఏమంటారని అడిగితే టెరాయ్ అంటాం. ఇలాగా ఎగ్జామినేషన్లో బంగర్ కానీ, టెరాయ్ కానీ, బాబర్ కానీ, ఖాదర్ కానీ ఒక జతపరచుమని కానీ నేరుగా కూడా ఇది చాలాసార్లు కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్లో అడిగినటువంటి ప్రశ్న ఇది, రైట్. నెక్స్ట్ 995 చూడండి. జయ అనేది ఏ ధాన్యానికి సంబంధించినటువంటి రకం? జయ వరి రకం. ఇక్కడ ఐఆర్ కానీ, సిఆర్ కానీ ఇలాంటి వరిలో చాలా రకాలు అనేవి మనకు ఉన్నాయి. అలాగే గోధుమ సోనారా, కళ్యాణ సోనాలిక ఇలాంటివి. అదేవిధంగా మనకి జొన్న తీసుకోండి. ఇటీవల కాలంలో పర్బాని శక్తి దీన్నే బయోఫార్టిఫైడ్ జొన్న అంటారు. బయోఫార్టిఫైడ్ జొన్న కొన్ని పోషక విలువలు ఈ జొన్నలోకి చూపించడం జరిగింది. బయోఫార్టిఫైడ్ జొన్న దేశంలో తొలి బయోఫార్టిఫైడ్ జొన్న, దాన్నే మనం పర్బాని శక్తి అని పిలుస్తాం. అలాగే ఇటీవల మోడీ తన యొక్క మన్ కీ బాత్ ప్రసంగంలో పేర్కొన్నటువంటి ఇంద్రావతి అనేటువంటి రాగి వంగడం. ఇలాగా ఈ విత్తనాలకు సంబంధించి వంగడాలకు సంబంధించి కొన్ని అంశాలు అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ పామాయిల్ బంగారు పసుపు వర్ణంలో ఉండడం గల కారణం? ఇది విటమిన్ ఏగా మనం చెప్పుకోవచ్చు. పామాయిల్ అనేది బంగారు పసుపు వర్ణంలో ఉండడం గల కారణము వైటమిన్ ఏగా మనం చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా మనకి అంటే జనరల్గా పామాయిల్ అనేసరికి ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తిలో పామాయిల్ ఎక్కువగా పండిస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఈ పామాయిల్ శాస్త్రీనామం అని అడిగేసరికి ఇలిసైన్ గైనెన్సిస్ అంటాం పామాయిల్. అలాగే గోల్డెన్ రైస్ ఉంది, విటమిన్ ఏని కలిగినటువంటి రైస్, జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతి ద్వారా రూపొందించినటువంటి రైస్ గోల్డెన్ రైస్, విటమిన్ ఏని కలిగినటువంటి రైస్. ఇది జనరల్గా పామాయిల్కి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ ప్రశ్న కనుక చూసినట్లయితే మీరు చూడండి, అంటార్కిటికాలో భారత ఏర్పాటు చేసిన 3వ పరిశోధనా కేంద్రం పేరేంటి? ఫస్ట్ మనకి దక్షిణ గంగోత్రి, ఇది 1984లో. రెండవది మైత్రి 1988. 3 భారతి 2015లో. ఇవి అంటార్కిటికాలో భారత ఏర్పాటు చేసిన శాశ్వత పరిశోధనా కేంద్రాలు. మరి ఆర్కిటిక్లో అయితే భారత ఏర్పాటు చేసిన ఏకైక పరిశోధనా కేంద్రం హిమాద్రి. కాబట్టి ఈ రకంగా ఈ ప్రశ్నకి ఈజీగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. అలాగే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది? ఇది అహ్మదాబాద్లో ఉంది, అహ్మదాబాద్. అలాగే ఇండోర్ అనగానే వెంటనే ఏం చెప్తాం? ఇక్కడ సోయాబీన్ పరిశోధనా సంస్థ ఉంది. సోయాబీన్ పేదవాని మాంసం, సోయాబీన్ గ్లైజిన్ మ్యాక్స్ అంటాం. సోయాబీన్ పరిశోధనా సంస్థ ఇండోర్లో ఉంది. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మనం. అలాగే యుఎన్ఈపి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇది నైరోబీలో ఉంది, కెన్యా రాజధాని నైరోబీ. 1972 జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే.
జూన్ 5 ఇదే తారీఖున దీన్ని ఏర్పాటు చేయడానికి గమనించాలి. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అని పిలుస్తాం. ఓకే, సో ప్రస్తుతం ఈ యుఎన్ఈపికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇంగర్ యాండర్సన్ వ్యవహరించడం కూడా మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ న్యూయార్క్లో ఏమున్నాయి, జెనీవాలో ఏమున్నాయి, నెక్స్ట్ ది హేగ్లో ఏమున్నాయి, ఇవన్నీ కూడా మీరు చక్కగా అర్థం చేసుకోవడానికి బాగుంటాయి. నెక్స్ట్ మోప్లా గిరిజన తెగ గల రాష్ట్రం, ఇది కేరళగా మనం చెప్పుకోవచ్చు. అక్కడ మలబారు తీరంలో ఉన్నటువంటి గిరిజన ముస్లింలు ఉన్నారు. అందువల్ల చూడండి, మోప్లా తిరుగుబాటు 1921-22 కాలంలో జరిగింది మోప్లా తిరుగుబాటు. ఈ మలబారు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గిరిజన ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఆ కలోనియల్ రూల్కి వ్యతిరేకంగా వీళ్ళు పోరాటాన్ని గమనించాలి. సో కాబట్టి ఇది మలబారు తీరంలో ఉన్నటువంటి గిరిజన ముస్లింలు, వీళ్ళు కేరళ మోప్లా గిరిజన తెగ. సో ఇక్కడ మనకి బిల్లులు కానీ లేదా గోండులు కానీ, కోండులు కానీ, ఖాస్ కానీ, సో చాలా గిరిజన తెగలు ఉన్నాయి ఆయా రాష్ట్రాల్లో. మనకి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే చెంచులు కానీ, వాల్మీకి కానీ, కోయ కానీ, ఇలా చాలా గిరిజన తెగలు ఉన్నాయి. మరి వీటిలో ముఖ్యమైనటువంటి గిరిజన తెగలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి మ్యాన్కిడియా అనే గిరిజన తెగ కొత్తగా వచ్చింది, ఇది ఒడిశా. మ్యాన్కిడియా సిమ్లీపాల్ నేషనల్ పార్కులో వీళ్ళని అక్కడి నుంచి తరలించారు, మ్యాన్కిడియా అనేటువంటి వారిని. అలాగే మనకి సెంటినెలీస్, అండమాన్ నికోబార్ దీవులు సెంటినెల్ చాలా ప్రమాదకరమైనటువంటి గిరిజన తెగ సెంటినెలీస్. అలాగే బిల్లులు భారతదేశంలో ఎక్కువగా ఉన్నటువంటి వారు, బిల్లులు, బైగాలు మధ్యప్రదేశ్. సో ఈ రకంగా మనం చాలా వరకు సంతాళ్ళు కావచ్చు, రకరకాలైనటువంటి గిరిజన తెగలు మనకి వర్లీలు, సంతాళ్ళు, భూటియాలు, లెప్చాలు, లుషాయిలు చెప్పుకుని పోతే చాలా గిరిజన తెగలు ఉన్నారు. సో ఈ రకంగా మీరు ఒక 10 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ బుక్లెట్ ఏ విధంగా ఉంటుందో చెప్పడం కోసం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ మొత్తం టోటల్ 1000 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం నా వల్ల కాదు. అందువల్ల ఇక్కడ మీకు ఈ బుక్లెట్ ఇంకా గమనించినట్లయితే దీనిలో ఒకసారి ఇక్కడ బాక్స్ కీ ఇవ్వడం జరిగింది, 1000 క్వశ్చన్స్కి కీ ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బాక్స్ నెంబర్ 1తో మొదలుపెట్టి బాక్స్ 2, బాక్స్ 3 దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ సమాచారం జాగ్రత్తగా చూసుకోండి. ఒకే చోట పంచశీల ఒప్పందం, తాష్కెంట్ ఒప్పందం, సిమ్లా ఒప్పందం, సింధు నదీ జలాల ఒప్పందం, ఒకే చోట మీకు ఏదైనా సరే, దీవులైతే ఒకే చోట, సరస్సులైతే ఒకే చోట, బీచ్లైతే ఒకే చోట, అదేవిధంగా షవర్స్కి సంబంధించి, నెక్స్ట్ పీఠభూములకి సంబంధించి, అదేవిధంగా జిల్లాలకు సంబంధించి, సిటీలకి సంబంధించి, పర్వతాలకు సంబంధించి, టైగర్ రిజర్వ్స్ సంబంధించి, నేషనల్ పార్క్స్కి సంబంధించినంత వరకు, వేడి ప్రాంతాలు, చల్లటి ప్రాంతాలు, నెక్స్ట్ ఇక్కడ కొన్ని దినోత్సవాలు, అధ్యయనాలు, అలాగే కొన్ని రకాల కలపలు, అలాగే కొన్ని రకాల ఫ్యాక్టరీలు, నదుల యొక్క జన్మస్థలాలు, కొన్ని రకాల పరిశ్రమలు, అవి ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాలు, నదులు, మారుపేర్లు, అదేవిధంగా ఇక్కడ కొన్ని రకాల క్యూసెక్ మ్యాన్, వాటర్ షెడ్స్ ఆర్జుడు, వాటర్ విశ్వవిద్యాలయం, ఆంధ్ర భగీరథుడు, ఇలా మనకి చాలా ఒకటని కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులు ఇదివరకు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ మనకి చూడండి, ఇది కాస్త మార్చుకోవాలి మనం. సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ప్రజెంట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అనేది 2వ స్థానంలో ఉంది. అదేవిధంగా కొబ్బరి ఉత్పత్తులు కూడా 2వ స్థానంలో ఉంది. గొర్రెలు 2వ స్థానంలో ఉంది, ఎందుకంటే గొర్రెలు తెలంగాణకు సంబంధించి. గొడ్ల ఉత్పత్తిలో 1వ స్థానంలో ఉంది. కూరగాయల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. సో ఈ రకంగా మనం చేపల ఉత్పత్తిలో 1వ స్థానం, రొయ్యల ఉత్పత్తిలో పాల ఉత్పత్తులు 4వ స్థానం, మాంసం ఉత్పత్తులు 4వ స్థానం, ఈ రకంగా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఈ బాక్సుల్లో ఇది కూడా అంతే, చాలా బాక్సులు అనేవి, దాదాపుగా 140 బాక్సుల వరకు మీకు ఇవ్వడం దీనిలో జరిగింది. చూడండి, రేపొద్దున ఎగ్జామ్లో సస్తం కొట్ట సరస్సు అడగచ్చు, సస్తం కొట్ట, చంబరంబక్కం సరస్సు అని అడగచ్చు. ఓకే, కొండకర్ల ఆవ అడిగాడు విశాఖపట్నం మనకి ఇదివరకు. సోన్బీన్ అడగచ్చు అస్సాం, రైట్. రూప్కండ్ అస్థిపంజరాల సరస్సు అడగచ్చు. ఇవి ఎక్కడ మీకు ఏ మెటీరియల్లోనూ గాను, ఏ కోచింగ్ సెంటర్లో గాను ఎక్కడ కూడా మీకు ఈ సమాచారం అనేది లభించదు. 100కి 100% మీకు నేను చెప్తా ఉన్నా. చాలా రకాలైనటువంటి సమాచారం ఒకే చోట దీన్ని రూపొందించడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 131 to 135 ఒకసారి చూద్దాం. దీనిలో అన్ని విమానాశ్రయాలు ఇచ్చాం. ఏంటి ఇక్కడ, గురు రామ్దాస్ ఎయిర్పోర్ట్ అమృత్సర్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ మొన్నే ఓరవకల్లు కర్నూలు, హిండాన్ ఎయిర్పోర్ట్ గజియాబాద్, బిజు పట్నాయక్ భువనేశ్వర్, బిర్సా ముండా ఎయిర్పోర్ట్ రాంచీ, వీర్ సావర్కర్ పోర్ట్ బ్లేయర్,
జావార్ ఎయిర్పోర్ట్ ఏషియాలోని అతిపెద్ద ఎయిర్పోర్ట్ అవ్వబోతుంది భవిష్యత్తులో ఇది. డబోలిమ్ ఎయిర్పోర్ట్ గోవా, షేక్ ఉల్ ఆలం ఎయిర్పోర్ట్ శ్రీనగర్, తులిహల్ ఇంఫాల్, బాగ్డోరా ఎయిర్పోర్ట్ సిలిగురి, చికెన్ స్నెక్ అని పిలుస్తాం కదా దీన్ని, జైరో ఎయిర్పోర్ట్ అరుణాచల్ ప్రదేశ్. సో అదేవిధంగా మోపా ఎయిర్పోర్ట్ ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కంప్లీట్ అయినా అవ్వకపోయినా ఇక్కడ రాయడం జరిగింది. మీ పేర్లు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్లో ఏది కంప్లీట్ అయింది ఏది ప్రస్తుతం ఉందని అడగడు, వాటి పేరు అడుగుతాడు కాబట్టి ఇవన్నీ రాయడం జరిగింది. సో ఇక్కడ మోపా ఎయిర్పోర్ట్ గోవా, జిందాల్ బళ్ళారి, కుషోక్ బాకుల రింపోచి ఎయిర్పోర్ట్, లేహ్ ఎయిర్పోర్ట్ ఇది, ఈ లేహ్ ఎయిర్పోర్ట్ ఇదే ఎత్తైన ఎయిర్పోర్ట్ దేశంలో. అగట్టి ఎయిర్పోర్ట్ లక్షద్వీప్, రాజ్భోజ్ భోపాల్, గురు గోవింద్ సింగ్ జీ నాందేడ్, లింగపుయి ఎయిర్పోర్ట్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గురు గోవింద్ సింగ్ జీ అని ఇచ్చాం. బటిండాలో మనకి చమురు శుద్ధి కర్మాగారం ఉంది, గురు గోవింద్ సింగ్ చమురు శుద్ధి కర్మాగారం. ఓకే, ఇలాగా మనకి డిఫరెన్సెస్ అనేవి తెలియాలి. అలాగే లింగపుయి ఐజ్వాల్, సావిత్రి జిందాల్ అంగుల్ ఒడిస్సా, వీర్ సురేంద్ర సాయి జర్సుగూడ, మహారాణా ప్రతాప్ ఎయిర్పోర్ట్ ఉదయ్పూర్, ప్యాక్యాంగ్ ఎయిర్పోర్ట్ ఇది చూడండి మనకి ఈశాన్య రాష్ట్రాల్లో తొలి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇది, ప్యాక్యాంగ్ ఎయిర్పోర్ట్ సిక్కిం. మహారాజా బిర్బిక్రమ్ ఎయిర్పోర్ట్ అగర్తలా, జోలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్ డెహ్రాడూన్, నైనీ సైనీ ఎయిర్పోర్ట్ పితోర్గర్, కాజీ నజరుల్ ఇస్లాం ఎయిర్పోర్ట్ అసన్సోల్, మహాయోగి గోరఖ్నాథ్ ఎయిర్పోర్ట్ గోరఖ్పూర్, దీన్ దయాల్ ఎయిర్పోర్ట్ ఆగ్రా, అటల్ బిహారీ వాజ్పేయి ఎయిర్పోర్ట్ జార్ఖండ్ ధియోగర్, మర్యాద పురుషోత్తం శ్రీరామ్ ఎయిర్పోర్ట్ అయోధ్య, జార్కి ఎయిర్పోర్ట్ షిల్లాంగ్. చూసారు ఇక్కడ మనకి ఇది 131కి సంబంధించింది. 132 ఇక్కడ చూడండి, బొగ్గుకు సంబంధించి ఆంథ్రసైట్, హార్డ్ కోల్ అంటాం, బిటిమినస్ బ్లాక్ కోల్ అంటాం, లెగ్నైట్ బ్రౌన్ కోల్ అంటాం, పీట్ తక్కువ క్వాలిటీ గల కోల్, మ్యాగ్నటైట్ బ్లాక్ ఓర్. ఎక్కడైనా మీకు ఏ బుక్కులో అయినా సరే బ్లాక్ ఓర్ అని చూపించండి, ఎక్కడైనా సరే ఇది నల్లగా ఉంటుంది, ఇనుము యొక్క ముడిక నిజం. ఏ మెటీరియల్ అయినా చూపించండి మీరు ఈ బ్లాక్ ఓర్ అని చెప్పేసి. రేపు పొద్దున ఎగ్జామ్లో బ్లాక్ ఓర్ అని అడిగాడు అనుకోండి, అందరూ చేతులు ఎత్తేస్తారు కదా. రైట్, సెడరైట్ ఐరన్ కార్బోనేట్, కయోలిన్ చైనా క్లే, బెరైటిస్ సున్నపురాయి, ఆస్బెస్టాస్ రాతినార, బ్యాక్బోన్ ఆఫ్ మోడర్న్ సివిలైజేషన్ ఇనుము, విశ్వకనిజం బాక్సైట్, హెమటైట్ చూడండి దీన్ని రెడ్ ఓర్ అంటాం, లిమోనైట్ ఎల్లో ఓర్ అంటే ధాతు, మైకా అబ్రకం, స్టేటైట్ సోప్ స్టోన్. అలాగే కొన్ని రెవల్యూషన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వరుసగా రెవల్యూషన్స్. ఈ రెవల్యూషన్స్లో రేపు కోకో పంటకు సంబంధించి అడగచ్చు, కోకో పంటకు సంబంధించి అడగచ్చు. రెవల్యూషన్కి సంబంధించి బ్రౌన్ రెవల్యూషన్, కోకో పంట ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. రైట్, అలాగే ఇక్కడ మనకి 134 చమురు శుద్ధి కర్మాగారాలన్నీ ఇచ్చాము ఇక్కడ. దిగ్బాయ్ అస్సాం, ట్రాంబే మహారాష్ట్ర, విశాఖ ఆంధ్రప్రదేశ్, నూన్మతి అస్సాం, బరౌని బీహార్, కోయిలి గుజరాత్, కొచ్చిన్ ప్రభుత్వ రంగుల పెద్దది ఇది. చాలామంది పానిపట్ అని రాస్తున్నారు, తప్పు. నెక్స్ట్ మనాలి తమిళనాడు, హల్దియా వెస్ట్ బెంగాల్, బొంగైగాన్ అస్సాం, చెన్నై తమిళనాడు, నాగపట్నం తమిళనాడు, మధుర ఉత్తరప్రదేశ్, మంగళూరు కర్ణాటక, పానిపట్ హర్యానా, నుమాలిగర్ అస్సాం, జామ్నగర్ ప్రైవేట్ రంగంలో అతిపెద్దది, తాటిపాక ఏపీ, వాడినార్ గుజరాత్, బటిండా చూడండి ఇక్కడ గురు గోవింద్ సింగ్ జీ చమురు శుద్ధి కర్మాగారం, ఆయిల్ రిఫైనరీ, బినా మధ్యప్రదేశ్, పారాదీప్ ఒడిస్సా. అలాగే 135 ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ నాగపూర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ధన్బాద్, సెంట్రల్ ఫ్యూయల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ధన్బాద్, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జాదుగూడ, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హైదరాబాద్. కొంతమంది న్యూఢిల్లీ అని రాస్తున్నారు దీన్ని, న్యూఢిల్లీ కాదు ఇది హైదరాబాద్. మీరు న్యూఢిల్లీ అని చదువుకుని ఆ మెటీరియల్ చదువుకుని వెళ్ళారు అనుకోండి, 1 మార్కుతో మీ జీవితమే పాడైపోతుంది. రైట్, సో ఈ విధంగా మీకు ఇన్ని రకాలైనటువంటి బాక్స్ ఐటమ్స్ అనేవి దీనిలో ఉన్నాయి. సో అందువల్ల మీరు ఇటువంటి బుక్లెట్స్ మీకు తమ్మున వెళ్ళిపోయి ఉన్నటువంటి 10 బుక్లెట్స్ మీకు కావాలి అంటే మీరు వాట్సాప్కి మీరు వాట్సాప్ నెంబర్ ఉంది, ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మీ యొక్క డీటెయిల్స్ కనుక పంపించినట్లయితే మీకు ఈ బుక్లెట్స్ అన్నీ కూడా పంపించబడడం జరుగుతుంది. ఇక్కడ స్క్రోల్ చేయడానికి నాకే చాలా సమయం పడుతుంది. ఇక్కడ కేవలం ఒక బుక్లెట్ ఇది, ఇలాంటి 10 బుక్లెట్స్ అనేవి ఉన్నాయి. ఈ 10 బుక్లెట్స్ మీరు మీ దగ్గర భద్రపరుచుకుంటే చాలా తక్కువ సమయంలో మీరు ఎగ్జామినేషన్ ఈజీగా చేయగలుగుతారు. మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు, ఏ కోచింగ్ సెంటర్ మీద ఏ ఫ్యాకల్టీ మీద కూడా ఆధారపడకుండా నేరుగానే చాలా హాయిగా హ్యాపీగా చదువుకోవచ్చు. ఆ రకంగా మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా తయారు చేయడం అనేది జరిగింది, ఎంతో కష్టపడి తయారు చేయడం జరిగింది. సో అందువల్ల మీరు
ఇది మీకు ఇండియన్ జాగ్రఫీ, కేవలం ఇండియన్ జాగ్రఫీ, ఇలాంటి ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇన్ని బాక్సులు, దాదాపుగా ఒక 10,000 ప్రశ్నలు, అదేవిధంగా దాదాపుగా ఒక 1000 బాక్సులతో కూడినటువంటి సమాచారం మీకు ఈ జనరల్ స్టడీస్ అంతా లభిస్తుంది. అందువలన ఇక్కడ ఎవరైనా మీకు ఈ బుక్లెట్స్ కావాల్సిన వాళ్ళు ఈ వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపించండి. మీకు ఇంకేమైనా డౌట్స్ కూడా ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా మీకు క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. యూ కెన్ ఆస్క్ మీ ఎనీ డౌట్ విత్ ఇన్ ఏ సెకండ్ ఆఫ్ టైం. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్. ఒక సెకండ్ కాలంలోనే మీకు ఆ డౌట్ని క్లారిఫై చేయడం జరుగుతుంది యాజ్ ఫర్ జనరల్ స్టడీస్ ఈజ్ కన్సర్న్. సో కాబట్టి దీన్ని వాట్సాప్ చేయండి. ఎవరైనా ఈ బుక్లెట్స్ కావాలంటే మీకు కేవలం 1000 రూపీస్ అవుతుంది. సో 1000 రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకున్న వాళ్ళు, తీసుకుంటున్న వాళ్ళు, తీసుకోకుండా ఓన్గా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో పడి వీళ్ళందరికీ కేవలం 1000 రూపాయలతోనే మీరు ఉద్యోగం సాధించే విధంగా ఎంతో కష్టపడి ఈ బుక్లెట్స్ అనేవి తయారు చేయడం అనేది జరిగింది. ఇది విజేత విజయ రహస్యం అని ఇక్కడ పేరు పెట్టడం గల కారణం ఏంటని అడిగితే, నేనే 2 సార్లు ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సి జేఎల్గా నిలవడం, 2 సార్లు, ఒకటి లోకల్, 2 నాన్ లోకల్లో కూడా ఉద్యోగం సాధించటం, ప్లస్ 20 సంవత్సరాల పాటు ఈ టీచింగ్ ఎక్స్పీరియన్స్ని కలిగి ఉండటం, ముఖ్యంగా జనరల్ స్టడీస్లో, మిగతా వేరే చోట్ల నాకేమో తెలియదు కానీ బట్ ఇక్కడ ఇన్డెప్త్ అనాలిసిస్తో మీకు జనరల్ స్టడీస్ చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఇదంతా నా ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. సో కాబట్టి ఎవరైనా ఏదైనా ఫ్యాకల్టీ వచ్చి క్లాస్ రూమ్లో పాఠం చెప్పాలి అంటే కూడా ఇక్కడ అంత ఈజీ కాదు గణపతి ఇన్స్టిట్యూట్లో. అందువల్ల మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ సమాచారం అంతా కూడా మీకు అందించబడడం అనేది జరుగుతూ ఉంది. ఇవన్నీ లేటెస్ట్ బుక్లెట్స్, ఇవన్నీ కూడా 2022 దృష్టిలో పెట్టుకుని 2021, 2022 సంవత్సరంలో జరగబోయే ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుని మీకు రూపొందించడం అనేది జరిగింది. సో కావున వీటన్నిటిని ఉపయోగించుకుని మీరు భవిష్యత్తులో విజయం సాధిస్తారని కోరుకుంటూ ఉన్నాను. ఎప్పుడు మీ విజయాన్ని కోరుకునే మీ అన్నయ్య గణపతి సార్. మీట్ యు టుమారో with more current affairs and general studies classes. All the best, Nana.